సో ఈ డయాబెటిక్ ఫుడ్కు ప్రస్తుతం ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? డయాబెటిక్ ఫుడ్కి బేసికలీ కీపింగ్ షుగర్స్ ఇన్ కంట్రోల్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కీ. ఎప్పుడు డోంట్ థింక్ అబౌట్ ద రివర్సల్ ఆఫ్ ఇట్, స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఇట్. ఓకే. మన బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చెప్తాను, కామన్ ఇండియన్ థింకింగ్. మనము ఏదైనా సడన్గా వెయిట్ పెరిగిపోతే అయ్యో అర్జెంటుగా వెయిట్ తగ్గిపోవాలి అని ఆలోచిస్తాం, కానీ ఈ పెరిగేదాన్ని స్టాప్ చేయడానికి ఆలోచించరు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కంట్రోలింగ్ ద డిసీజ్. సెకండ్ థింగ్ మెడికల్ మేనేజ్మెంట్, మంచి ఫుట్వేర్. సెకండ్ థింగ్ ఇస్ ఫుట్వేర్. యూ షుడ్ వేర్ వెరీ కంఫర్టబుల్ సాఫ్ట్ ఫుట్వేర్. కీప్ యువర్ ఫీట్ క్లీన్. ఆల్వేస్ మేక్ షూర్ వాష్ దెమ్ నైస్లీ. మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో డెడ్ స్కిన్. Third thing, proper footwear, and then medication. These are all the cares what you have to take for diabetic foot. Even smallest ulcer comes, immediately must go to hospital. Problem with ulcer, చిన్న బియ్యపు గింజ అంతా వచ్చినా అది నెగ్లెక్ట్ చేస్తే వారంలో ఒక చిన్న 1 రూపీ కాయిన్ సైజ్ అయిపోతుంది. 1 రూపీ కాయిన్ నుంచి వేలు తినేస్తుంది, వేలు తినేస్తే కాలు తినేస్తుంది, కాలు తినేస్తే సెప్సిస్. సో ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. I know 15 daysలో కాలు పోగొట్టుకున్న వాళ్ళని చూశాను నేను, ఒక చిన్న అల్సర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.